మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడు. మనుషుల పాపం పాప మహిమనే వీడాడంట. మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడు. మహిమ రాజ్యమునాడు మనకీయ పుట్టెనులే. మహిమా స్వరూపుడు మరణానికి తల ఉంటాడు. మహిమ రాజ్యమునాడు మనకీయ పుట్టెనులే. మహిమా స్వరూపుడు మరణానికి తల ఉంటాడే. రారే 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 ఓ జనులారా వేగమే రారండోయ్. సత్తారైన బాల
పాపపు దాస్యము నుండి విడుదలనిచ్చుటకు రాజుల రాజుగా యేసు రాజ్యమే మనకీయగను పాపపు దాస్యము నుండి విడుదలనిచ్చుటకు పాప భారము మోసి మరణ కోరలు విరిచి శాశ్వత జీవము నివ్వగ మరణము గెలిచాడు పాప భారము మోసి మరణ కోరలు విరిచి శాశ్వత జీవము నివ్వగ మరణము గెలిచాడు రారే 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 ఓ జనులారా వేగమే రారండోయ్ సక్కానైనా బాలా యేసుని సూత్రము రారండోయ్ రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్ సక్కానైనా బాలా యేసుని సూత్రము రారండోయ్ పాపాలు బాపునంట రోగాలు తీర్చునంట లోకాల పండగంట పాపాలు బాపునంట రోగాలు తీర్చునంట లోకాల పండగంట na 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 yeah. Come on, everybody, put your hands together. Go 1 and 2, 1, 2, 3, 4. Ooh, oh yeah. నాలోని ఘోర భారమంత నాలోని పాప భారము నాలోని ఘోర భారమంత నాలోని పాప భారము నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు నా కొరకు సిలువలో మరణించే నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు నా కిలలో విడుదలయే ప్రాప్తించే Sing with me, sing with me, glorify His worthy name, 'cause there is freedom through Christ our Lord. There is freedom through Christ our Lord. Amen. Oh yeah. Oh yeah. నా శోక హృదయ బాధ తీసి ఏకైక శాంతినిచ్చెను నా శోక హృదయ బాధ తీసి ఏకైక శాంతినిచ్చెను నా స్థితిని పదిలముగా సరిచేసే నా యేసు నా గతిని మధురముగా మలిచేసే నాకిది ఏ హిల చాలు చిరకాలం నా ప్రభువా నా మదిలో నీవేలే నా దేవా Sing with me, sing with me, glorify His worthy name, 'cause there is freedom through Christ our Lord. There is freedom through Christ our Lord. రాజాదిరాజుగా రారాజు యేసుడే రాబోవు నేడు రేపు తెలుసా ఈ రోజు
రాజాదిరాజుగా రారాజు యేసుడే రాబోవు నేడో రేపు తెలుసా ఈరోజు సిద్ధమా ఎదురేగిపోదువా నీవుండు స్థానమేదో తెలుసా ఈరోజు నీ పేరే ఆ రాజు పలుకగనే ఏ ప్రక్కను నిలవాలో ఆ తీర్పులో ఎరుగుదువా ఈరోజు నీ పేరే ఆ రాజు పలుకగనే ఏ ప్రక్కను నిలవాలో ఆ తీర్పులో ఎరుగుదువా రాజాదిరాజుగా రారాజు యేసుడే రాబోవు నేడో రేపు తెలుసా ఈరోజు సిద్ధమా ఎదురేగిపోదువా నీవుండు స్థానమేదో తెలుసా సిలువ బలి నీ ఒక్కని కోసమని ఈ సత్యము నెరుగుదువా ఆ క్రీస్తుకై నిలిచెదవా ఆ యేసుని సిలువ బలి నీ ఒక్కని కోసమని ఈ సత్యము నెరుగుదువా ఆ క్రీస్తుకై నిలిచెదవా రాజాదిరాజుగా రారాజు యేసుడే రాబోవు నేడో రేపు తెలుసా ఈరోజు సిద్ధమా ఎదురేగిపోదువా నీవుండు స్థానమేదో తెలుసా రాజాదిరాజుగా రారాజు యేసుడే రాబోవు నేడో రేపు తెలుసా ఈరోజు సిద్ధమా ఎదురేగిపోదువా నీవుండు స్థానమేదో తెలుసా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. మేము నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినామండి. మేము ఎందుకు నెల్లూరు నుంచి వచ్చినామంటే దేవుని వాక్యము నా చేతిలో బైబిల్ ఉంది, ఈ మాటలు చెప్పడానికి వచ్చినా. మాకు తెలుసు కాబట్టి మేము ఈ రుచి ఎరిగినాం, ఈ సంతోషం ఎరిగినాం, మీకు చెప్పడానికి వచ్చాం. ఒక డాక్టర్ దగ్గర పోతే ఎక్కడ బాగోలేదా ఒక అక్కడ పో మాత్రం వేస్తే టక్ అన్నీ బాగైపోతాయి చూసుకో అని ఉన్నారనుకో డాక్టర్. ఆ డాక్టర్ సంగతి చెప్తావా చెప్తావా చెప్పవా? ఆ డాక్టర్ కాడికి పోతే బాగవుతుంది పోయి అని చెప్తావు కదయా. అదే మా సంగతి కూడా. చెప్పరమ్మా? అంతే. మేము ఎన్నో డాక్టర్ల కాడికి తిరిగినామండి, ఏ డాక్టర్ వాళ్ళు బాగు చేయలే. రండి మీకోసమే వచ్చినాం. మేము చాలా రోజుల నుంచి మీకు చాలా మాటలు చెప్తాను బాబు. ఒక్క నిమిషం పొద్దుగా మీకోసమే మేము వచ్చిందా, మీకోసమే వచ్చిందా. ఇంత దూరం మా మొఖాలు చూడండి బాబు, మా మొఖాలు ఎండిపోదా? ఎండిపోయిన మొఖంతో జోక్కుంటూ వస్తే మీరు ఆ ఇంట్లోంచి వచ్చి నిలబడడానికి కష్టం అంటామా? 2 నిమిషాల మంచి మాటలు చెప్పడానికి వచ్చినామండి. ఏమా మంచి మాటలు కదా. 7 చచ్చిపోతే నేను ఈ రోడ్లో ఇక్కడ కానీ నేను చస్తే బాబా దగ్గర ఖచ్చితంగా నేను ఏడకపోతానో నాకు తెలుసు. ఏడపోతే తెలుసా? ఇక్కడ పరలోకం పోతాననే గ్యారంటీ నాకుంది. చస్తే నేను స్వర్గానికి పోతాననే గ్యారంటీ నాకు. వింటున్నావా? నేను చచ్చిపోయినాను అనుకో, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, చక్కగా గుండె పట్టేసి చచ్చిపోయినాడు. నా పేరు సుందర్రావు. నన్ను మీరేమని పిలుస్తారంటే, అయ్యో బాగున్నాడా, నెల్లూరు నుంచి వచ్చా, పటక్కని చచ్చిపోయినాడమ్మా, ముందు పట్టుకొద్దా, నాయన నా భార్య ఏడుకి వచ్చినావా వచ్చా అని పైన పడుతుంది. ఏమో ఏడపల్లెలు ఉన్నాడమ్మా, పరలోకానికి పోతా నేను. ఏడపోతున్నామా? బలి చెప్పినావా? ఏడకపోతున్నావా? అదే ఆ మాట చెప్పడానికి మీ కాడికి వచ్చినా. ఏందిరా పరలోకం అని అడుగురాదా? పరలోకం అంటున్నాడు, మళ్ళీ చెప్తే నేను రైట్ ఆ సంగతి చెప్పడానికి వచ్చా. అమ్మ చస్తే ఏడవపోతావారంటే చాలా మందికి ఎవరు చూసినాడు రా చస్తే నా తక్కువ బిక్కుడు అంటారు. ఇది బైబుల్. చెప్పు దీన్ని ఏమంటారా? బైబుల్. ఈ బైబుల్లో ఏం చెప్తుందంటే మనం చస్తే ఎక్కడికి పోతామో తేటగా ఈ బైబుల్ చెప్తుంది. ఆ మాట చెప్పడానికి వచ్చామండి. ఏమండి బైబుల్లో ఏం రాయబడి ఉందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నరకానికి పోతున్నారు అని ఉందామా? అంతే చెప్పడానికి వచ్చాడు. పుణ్యాత్ముడు కావటానికి మనం ఏమి చెయ్యాలనే మాట చెప్తామా? పోబాక ఉండవు పోబాక. ఈ మాట వినేసిపో. కృష్ణ వచ్చేసి 2 నిమిషాలు. మేము చెప్పటానికి మేము ఎందుకు వచ్చినామంటే, మా నిజం చెప్తున్నాను రా, ఒకప్పుడు నేను కూడా మీలాగానే ఉన్నా. నేను వాళ్ళ పొగురుపోతుండే చెప్తున్నాడు మాట వినేవాడినే కాదు నేను. అయితే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆ సత్యం నేను ఎరిగినానమ్మా. ఉన్నమాట చెప్పకేవా? ఇప్పుడు సత్తే పోనిరా నరకానికి పోవా, యేసు ప్రభు కాడికి పోతామా? ఎవరో సత్యనా అనే దేవా నాకు ఉంది. కారణం ఏంటంటే యేసు ప్రభు నా కోసం చేసిన పని. అయ్యా యేసు ప్రభు చెప్పు, నాకు చెప్తాను. యేసు ప్రభు నాకు బలకండి యేసునండి. యేసు ప్రభు ఏం చేశాడంటే బైబిల్లో రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నరకానికి పోతున్నారు అని. అయ్యా అందరూ అంటే అర్థం ఏంటంటే చదువున్నోడైనా చదువు లేనోడైనా, ఏమ్మా ఈ రామనాథపురం వాడైనా నెల్లూరు వాడైనా హైదరాబాద్ వాడైనా అందరూ పాపం చేసినాడమ్మా. అది మాత్రం గ్యారంటీ. అందరూ పాపం చేసినాడు. పాపం చేసినాడు ఆడబోతాడా?
పాపపు శిక్ష అంటే నరకం. నరకం అంటే ఏంటంటే నరకమనునది నిరతముండునయా, ఆఘోర నరకము నిపులుగుయుచు పొంగుచుండునయా. అబ్బని అరచుచుందురు నిన్ను రక్షించడి అబ్బలెవ్వరు కానరందున నరకమనునది నిరంతరం ఉంటది నరకన. అయ్యో అగ్ని గంధకాలు రా నాయనా, తగలబడిపోతుండ్రు నాయనా. ఏమరా ఎందుకు తగలబడిపోతు? నేను నమ్మలేదురా. వాళ్ళు వచ్చి నెల్లూరు రోజులు చెప్పారు యేసు ప్రభుని నమ్మరంటే ఎవరు నమ్ముతారు? ఈ మాలమాదికి మాత్రం అన్నను కాబట్టి కుమ్మతున్నాడు పడేసి నన్ను ఈ అగ్ని గంధకాలతో మండే గుండంలో. అయ్యో యుగాలు అమ్మో, నరకమే లేకపోతే మేము ఇట్టగా చెమటలు కలుసుకొని మీ దగ్గరికి రావాల్సిన అవసరం లే. నరకం ఉంది, కాలిపోతావు. యుగాలు ఉన్నదయ్యా, చనిపోయిన తర్వాత ఆడ తీర్పు ఉంది. తప్పించుకోండి అని చెప్పడానికి ఈ దేవుని మాటలు తెచ్చి మీ ఊరికి వచ్చాం. ఆ దేవుడు ఏం చేశాడంటే అందరూ పాపం చేశారు కనుక ఆ పాప కర్మ అంతటిని ఆయన మోసినాడమ్మా. సిలువలో మోసినాడు. సిలువలో ఎట్లా మోసి తెలుసా? నేను చేసిన కర్మ నేను అనుభవించాలి స్వామి, నన్ను దొయ్య నరకానికి అనాల్సిన నేను ఓ నరకానికి అంటాడు ఆయన. కానీ నా దోషం, నా పాపం, నా కర్మ నేను భరించటం ఆయనకి ఇష్టం లేక ఆయనే స్వయాన మోసి వాడిని పంపబాగా నరకానికే. ఎవరుడా? సుందరరావునే. ఎవరా? వాడు యేసు ప్రభు నమ్మినాడు కాబట్టి ఇంక పల్లె నరకం, పరలోకం పోను చెప్పిన స్వర్గం పోతాం. యేసు ప్రభు ద్వారా పరలోకానికి పోతాం. యేసు ప్రభు ద్వారా నరకం తప్పించుకుంటాం. యేసు ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. యేసు ప్రభువే సిలువలో రక్తము కార్చి మరణమై తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు. అక్కడే మరలా చెప్పి ఏం చేశాడు యేసయ్య? ముందు మరణమై యేసు ప్రభు చనిపోయి తిరిగి మూడో నాడు లేచాడండి. ఏమమ్మా ఒక్కడిని చెప్పు, చచ్చిపోయి తిరిగి లేచినాడా పలా నాయన అని చెప్పు. ఈ ఈదులోనే నమ్ముతా నేను. సరిగి చదివి అన్ని డాక్టర్లు కాడ తిరిగి ఎవరు నా కోసం పాడబెట్టాడు నేను ఎవరు లేడురా యేసు ప్రభు ఒక్కడాడు అంటే అప్పుడు నమ్మ యేసు ప్రభుని. నేనే తారకొచ్చాను ఇంటికా, నేనే ఊరికి రాలేదే మీ గ్రామానికే. అన్ని తిరిగి నేను చదువుకున్నాను. నేనే మోటోడు కదా, ఎట్ట కనపడుతున్నాను నీక. నేను చదివి అన్ని గ్రంథాలు చదివి అన్ని మతాలు చదివి యేసు ప్రభు దగ్గర తప్ప ఎక్కడా నాకు నెమ్మది దొరకలా. నేనే కాదు, నాతో పాటు బామనోళ్ళు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. వాళ్ళు నాతో పాస్టర్లుగా పనిచేస్తున్నారు. నువ్వు కానీ కావాలన్నావంటే నా ఛార్జీలు పెట్టుకొని తీసుకొస్తా కావాలంటే. యేసు ప్రభుని నమ్ముడి ద్వారా నెమ్మది దొరికింది. యేసు ప్రభుని నమ్మితే శాంతి సమాధానం దొరికింది. యేసు ప్రభుని నమ్మితే చస్తే పరలోకానికి పోతాడని గ్యారంటీ దొరికింది. కావాలా? ఇంకెక్కడ దొరకలేదండి. రోగానికి పోతే అయ్యా యేసయ్య అంటే రోగం బాగు చేసినాడు. నా కష్టం ఉంది యేసయ్య అంటే పోయింది పరా అన్నాడు. అయ్యా నా పిల్లకాయలకు బాగలేదు స్వామి నీకు దండం పెడతాడు బాగా అంటే ప్రార్థన చేసి ఆమె అనేసరి బాగా అయిపోయినాడు. చెప్పకుండా ఎట్టుండేదండి? ఎట్టుండగలను యేసయ్య మాట చెప్పకుండా పొందినున్నట్టి మేలులకై, పొందిన అద్భుతాలకై, పొందిన ఆశీర్వాదాలకై, పొందిన శక్తివంతమైన కార్యాలు అనుభవించి చెప్తున్నా. అమ్మో నన్ను ఊరు చెప్పమని చెప్పనా? ఊరు ఆడు పోయి చెప్పినారా నీకు 10 రూపాయలు ఇస్తే అలా ఊరు కూలీ పెట్టుకోలా. ఇది నా అనుభవమే నేను చెప్పడానికి వచ్చాను. యేసు ప్రభు వారు మన కర్మని కలువరి సిలువలో మోసి తీసి అయ్యా మన పాపం మన మీదట రోగం రాకుండా, శాపం రాకుండా, మరణం రాకుండా, నరకం పోకుండా తప్పించాడేసయ్య. కాబట్టి ఆ యేసయ్యను నమ్మే దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో 4 పనులు చేశాడండి. 4 పనులు చేసి 4 చాలా చేశాడు. నీకు ఓపిక లేదని 4 చెప్పింది ముగిచ్చేస్తా. మొదటిది ఏంటంటే సిలువలో ఇట్లా చెప్పినాడు అడ్డకర్ర, నిలువు కర్ర. ఈ నిలువు కర్ర 4 చెప్తుంది. ఏం చెప్తుందంటే
ఆ దేవుడు పైనుండి చెప్తాడు, రే సుందర్రావు నీ పాపం వల్ల నాలుగు తెరుచుకున్నాడు, ఏం చేస్తాను మింగేస్తాను నేను, ఉగ్రుడైపోయి ఉన్నాడు. యేసు ప్రభు దేవుడుగా వచ్చి ఆయనే ఆ ఉగ్రతంతా మోసి నాకు నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు. పాపం వల్ల నాకు రోగం రావాల్సి ఉంటే ఆయనే నా రోగం సిలువలో మోసి ఆరోగ్యం ఇచ్చాడు. పాపం వల్ల నాకు శాపం రావాల్సి వస్తే ఆ శాపం ఆయన మోసి నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. పాపం వల్ల నాకు నరకం రావాల్సి ఉంటే యేసు ప్రభు సిలువలో ఆ నరకం యాతన మోసి తీసి నాకు పరలోకం ఇచ్చాడు. ఏమండి ఆ మాట చెప్పకుండా ఎట్టమంటారు చెప్పండి సార్. నాకు ₹1,00,00,000 అప్పు తీసినోడు ఉన్నాడంటే 10 మందికి పోయి ₹1,00,00,000 నేను కట్టుకోలేని ఆ నరకానికి జైలుకు పోవాల్సిన నన్ను ఫలానా ఆయన గట్టి నాకు విడుదల చేశాడా అని చెప్తాం కదా. నన్ను నరకానికి పోవాల్సిన యేసు ప్రభు తప్పించి నా పాపం క్షమించి పరపా నీ పాపాలు క్షమించాను పో అన్నాడండి. అన్నాడు అని గమ్ములేదా. పశువులు కాసుకోవాల్సిన ఆఫీసర్ని చేసినాడు, కోటీశ్వరుణ్ణి చేసినాడు. నాకు కోటీశ్వరుణ్ణి నేను తెలుసా, నేనేం పేదవాడిని కదండి, నేను కోటీశ్వరుణ్ణి ఈ దేవుడు చేశాడు. ఈ దేవుడు చేశాడు. సావాల్సిన నన్ను ఈ దేవుడు బాగు చేసినాడు. సావాల్సిన నా భార్య బిడ్డల్ని ఈ దేవుడు బాగు చేసినాడు. ఈ దేవుళ్ళో నెమ్మది ఉంది, ఈ దేవుళ్ళో సంతోషం ఉంది, ఈ దేవుళ్ళో శక్తి ఉంది. కావాలంటే గ్రామంలో ఉన్న ఎవరైనా సరే దెయ్యం ఉన్నా, చాటుబడి ఉన్నా, ఇంకేమున్నా పిశాచి భూతాలున్నా మాకు చెప్పండి, నేను వస్తా. ఏ దెయ్యం ఏ ఇంట్లో ఉన్నా మమ్మల్ని పిలవండి, నేను వస్తా. ఆ దెయ్యం పోకుంటే అప్పుడు అడుగు. యేసు ప్రభుని నమ్మితే నీవు వర్ధిల్లుతావు. 1 ఎకరా ఈ రోజు ఉంటే 10 ఏళ్ళకి 100 ఎకరాలు అవుతుంది నీకు. నీ రోగాలన్నీ పోతాయి, నీ పేదరికం పోద్ది, నీ కన్నీరు పోద్ది, శాంతి సమాధానాలు దొరుకుతాయి. దానికి నేనే సాక్షి. యేసు ప్రభుని నమ్మితే నేను ఎంతో ధనవంతునిగా చేస్తాడు. గుడి యేసు ప్రభుని నమ్ము, 10 ఏళ్ళ తర్వాత నా అడ్రస్ ఇస్తా, నేను బతుకుంటే నా కాడికి రా. ఎంతకంటే 10 అంతల ఆస్తి నీకు కానీ రాకపోతే నువ్వు జంతువులను కొట్టున్నాను. యేసు క్రీస్తు ప్రభులో అనుభవించి చెప్తున్నా, నా పాపం పోయింది, నా రోగం పోయింది, నా దరిద్రం పోయింది, నా చీకటి పోయింది, నెమ్మది ఇచ్చాడు యేసయ్య. యేసు ప్రభులో శక్తి ఉంది, యేసు ప్రభులో ఆనందం ఉంది, యేసు ప్రభులో ఐశ్వర్యం ఉంది, యేసు ప్రభులో దయ్యం పోద్ది, యేసు ప్రభులో తీసుకురాపోయే 2 రోగాలుంటే పోతుండు. ఏ దయ్యాలు ఉన్నారండి, ప్రార్థన చేస్తాం. మాకు కావాలా? నేను కష్టపడి మీ గ్రామానికి వచ్చి మీరు ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదమ్మా, ప్రార్థన చేస్తాము మీ గ్రామానికి వచ్చి అని వస్తే మీరు విని వదిలేవమ్మా. యేసు ప్రభు నమ్మమంటే ఎంత గొప్ప, ఎంత 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 ఐశ్వర్యమో అది, ఎంత గొప్పతనమో అది, ఎంత మేలో అది గ్రహించి యేసు ప్రభు నందు నమ్మి మావలే శాంతిని, సమాధానాన్ని, పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందాలని నేను మనవి చేసి చెప్తున్నా. అమ్మ ఉర్దూ మీద ఉర్దూआ कोई फर्क नहीं है, सब लोग गुनाह किया, गुनाह की मजदूरी मौत है, लेकिन खुदा की बख्शिश हमारे प्यारे ईसा मसीह में हमेशा जिंदगी है. ईमान लाओ ईसा मसीह में, ईमान लाओ ईसा मसीह में, ईसा मसीह में जिंदगी है. ईसा मसीह के ईमान लाना भैया. ईसा मसीह యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా యేసయ్యని గురించి బాగా చెప్తాడు. కుర్రోడు కదా, నాకంటే బ్రహ్మాండంగా చెప్తాడు. అందుకనే నమ్మ చెప్పేదే, యేసు ప్రభుని నమ్ముకొని పరలోకానికి చేరండి. ఏమా మంచి మాట కదా. ఎవరు నమ్ముకోవాలా అమ్మా, ఎవరు నమ్ముకోవాలా? వారే నేను చెప్పిన ఆయన దేవుడి పేరేందమ్మా? ఎవరినా పేరేందా? అబ్బా చెప్పినారన్నా ఆయన. ఎవరినమ్మా పేరు చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. రైట్.
బ్రతికున్నానంటే నీ కృప, నే జీవిస్తున్నానంటే నీ దయా, నే బ్రతికున్నానంటే నీ కృప, నే జీవిస్తున్నానంటే నీ దయా, నీ కనికర వాత్సల్యం లేకుంటే నిజముగా నేనేమైపోదునో, నీ చల్లని చూపే నాపై లేకుంటే నిజముగా నేనేమైపోదునో. నా ఇష్టము నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే నా యేసయ్యా. నా ఇష్టము నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే నా మంచి యేసయ్యా. పెదవులను మాకిచ్చావు, భజించే పాత్రగా మమ్ము మలిచావు, కీర్తించే హృదయమును దయచేసావు, బహుజనములలో మము హెచ్చించావు. ప్రతిదినము నీ సన్నిధిలో అద్భుతమైన సంతోషం, ప్రతి క్షణము నా మదిలో ఆనంద పరవశం. నా మనుగడకు కారణం నీవే నా యేసయ్యా. నా ప్రతి అడుగు నీతోనే నా ప్రియమైన యేసయ్యా. నీవే నా పాటకు ప్రాణం, నీవే నా హృదయపు ధ్యానం యేసయ్యా. నీవే నా జీవన సారం, నీకే అర్పింతును నా గానామృతం. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతో సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. నా యేసయ్య లోకానికి, నిన్ను నన్ను పిలిచాడు నా యేసయ్య పని కోసమే. నీ హృదయం ప్రభు కర్పించు, నీ సమయం యేసు కర్పించు, నీ సకలం ప్రభు కర్పించు, నీ సర్వం యేసు కర్పించు. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, సాగదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. స్థాపించాడు ఈ కల్వరి సహవాసమును,
మాటతో నడిపించుచున్నాడు. ఎన్ని కష్టాలని ఎన్ని నష్టాలని మేలుగా మార్చి ఆశీర్వదించు. ఎన్ను రీతులుగా పలు పరిచర్యలను సాగించుటకు తన తోడు విశ్వాస చాటెదం రమ్ము సోదరా. యేసుతోనే సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం. యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం. యేసుతోనే సాగిపోదాం. ఎన్ని కష్టాలని ఎన్ని నష్టాలని మేలుగా మార్చి ఆశీర్వదించు. ఎన్ను రీతులుగా పలు పరిచర్యలను సాగించుటకు తన తోడు విశ్వాస చాటెదం రమ్ము సోదరా. యేసుతోనే సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం. యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమ నీకే నాకే వచ్చాడన్న యేసయ్య లోకానికి. నిన్ను నన్ను పిలిచాడన్న యేసయ్య పని కోసమే. నీ హృదయం ప్రభు కర్పించును. నీ సమయం యేసు కర్పించును. నీ సకలం ప్రభు కర్పించును. నీ సర్వం యేసు కర్పించును. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా. యేసుతోనే సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం. యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం. యేసుతోనే సాగిపోదాం. వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. యంగ్ బిలీవర్స్ టీం పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా యేసుక్రీస్తు యొక్క శుభవార్తను తీసుకుని వెళ్ళాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ టీంని పెట్టడం జరిగింది. ఆ విధంగానే మేము అందరం ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా మంది కూడా యవనస్తులు వస్తూ ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా పాల్గొంటూ ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఒక ఇద్దరు యవనస్తులు ఒకే సమయంలో యేసుక్రీస్తుని అంగీకరించారు. ఒక వ్యక్తి ఏమో నేను దేవుని సేవకి అంకితం అవుతాను, నేను దేవుని సేవలోనే ఉంటాను నిర్ణయం తీసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన ముందుకు కొనసాగాడు. వీరిద్దరు కూడా అన్నదమ్ములే ప్రియులారా. మరొక ఆయనేమో లాయర్ అయ్యాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ లాయర్ అనేటువంటి వ్యక్తికి అనారోగ్యం వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డాక్టర్స్ కూడా ఇంకా ఛాన్సెస్ లేవు, ఈయన చనిపోతాడు, మీరు తీసుకెళ్లిపోండి అని చెప్తారు. ఆ లాయరు చాలా భయపడిపోతూ ఉంటాడు, చాలా భయాందోళనకు గురైపోతూ ఉంటాడు. అప్పుడు ఆ లాయర్ అంటారు, నా తమ్ముడిని పిలవండి, నేను నా తమ్ముడితో మాట్లాడాలి అని అన్నప్పుడు తమ్ముడు దగ్గరికి వస్తాడు. తమ్ముడు వచ్చి అంటాడు, అన్న ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తావు, పరలోకంలో కళ్ళు తెరుస్తావు. పరలోకంలో ఎవరుంటారో తెలుసా అన్న, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అంత మాత్రమే కాకుండా తేజోవాసులతో నువ్వు ఉంటావన్నా, ఎందుకన్నా భయపడతావు, హ్యాపీగా ఉండు అని ఈ తమ్ముడు అయినటువంటి ఆ పాస్టరు అన్నతో చెప్తాడు. అప్పుడు అన్న అంటాడు, నిజమే తమ్ముడు, నాకెందుకు భయంగా ఉందంటే, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే, నేను చనిపోతున్నానని బాధపడడం లేదు, కానీ నా బాధ ఏంటంటే, నువ్వైతే దేవుని సేవకు అంకితం చేసుకుని నీ జీవితాన్ని నువ్వు దేవుని కోసమే బతుకుతున్నావు, ఆత్మను సంపాదిస్తున్నావు. రేపుగా నువ్వు చనిపోతే, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు నిన్ను అడిగితే, నా కోసం ఏం తీసుకొచ్చావని కానీ అడిగితే, నువ్వు వెనక కొన్ని వేల మంది ఆత్మలను నువ్వు చూపిస్తావు. ఇదిగో యేసయ్యా, నీ కోసం నేను అనేకమైన ఆత్మలను నేను సంపాదించాను, నీ కోసమే నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను, ఈ ఆత్మలన్నీ నీ కోసం నేను సంపాదించాను యేసయ్యా నువ్వు చెప్తావు తమ్ముడు. కానీ నేనైతే
ఉత్త చేతులతో యేసయ్య ముందు నిలబడాలి. అందుకు నేను బాధపడుతున్నాను. దేవుడు నన్ను అడిగినప్పుడు, ఏం తీసుకొచ్చావు నా కోసం అని దేవుడు నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. దేవుడు అడగడు నీకు ఎంత జ్ఞానం ఉందని, దేవుడు అడగడు నువ్వు భూలోకంలో ఎంత పెద్ద పెద్ద చదువులు చదివేవని, దేవుడు అడగడు నేను ఎంత ఆస్తి సంపాదించానని. ఆయన నన్ను అడుగుతాడు నా కోసం ఒక ఆత్మనైనా సంపాదించావని. అందుకే తమ్ముడు నేను బాధపడుతున్నాను, అందుకే నేను భయపడుతున్నాను. ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభు ముందు నేను తలెత్తుకునే ధైర్యం నాకు సరిపోవడం లేదు. ఒక్క ఆత్మను కూడా నేను రక్షించుకోలేకపోయాను. నన్ను నేను రక్షించుకున్నాను కానీ ఇతరులకి ఈ సువార్తను చెప్పలేకపోయాను తమ్ముడు, అందుకే నేను బాధపడుతున్నాను అని అన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే క్వశ్చన్ రేపు దేవుడు నిన్ను అడగొచ్చు, నన్ను అడగొచ్చు. రేపు దేవుడి ముందు మనం ధైర్యంగా నిలబడాలంటే, ఆ రాజుల రాజు ముందు, ఆ ప్రభువుల ప్రభు ముందు మనం ధైర్యంగా నిలబడి, అవునేసయ్యా నీ కోసం నేను కొన్ని వేల మందిని రక్షించాను అని చెప్పగలగాలి అంటే మనం కూడా సువార్తలో పాలిభాగస్తులం అవ్వాలి. సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి అంటాడు. ప్రభు నాన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట ప్రియులారా, మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి రెవరెండ్ కె సుందర్రావు అంకుల్ గారికి కూడా నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంకుల్కి బాగలేనప్పటికీ కూడా మా వెంటే ఉండి మమ్మల్ని ఎంతగానో ఆర్థికంగాను ప్రతి విధంగానూ సహకరిస్తున్నారు. అంకులు అలాగే ఆంటీ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. వారిని బట్టి వారికి ఇంకా దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యంగ్ బిలీవర్స్ టీంలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రతి నెల కూడా వాళ్ళు భారం అనుకోకుండా, మేము దాదాపు 15-20 కిలోమీటర్లు కాలినడక నడవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నడుస్తున్నారు. వారిని కూడా దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.